ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ అయితే ఆకుకూర పప్పు వేయించేద్దాము. అయితే ఇది హోటల్ స్టైల్లో అండి. ట్రెడిషనల్ వేలో ఒకటి ఉంది, హోటల్ స్టైల్లో ఒకటి ఉందండి. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకున్నామండి. తర్వాత అందులో ఆకుకూర వేసేసాను, కాస్త ఉడకనిస్తున్నాను. ఈ లోపల నేను ఆనియన్స్ విజిల్ వచ్చేసింది చూడండి, ఆనియన్స్ అలాగే చింతపండు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాము. ఇందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఇది వేరే స్టైల్ అండి, చాలా వేస్లో చేయొచ్చు పప్పు అనేది, ఆకుకూర పప్పు. సో ఇదైతే ట్రెడిషనల్ వే కాదండి, హోటల్ స్టైల్లో ఇలా చేస్తారు. హోటల్స్లో అయితే ఎక్కువ ఇలా చూస్తామన్నమాట. సో ట్రెడిషనల్ వే కూడా ఇంకోటి ఉందండి, చూద్దాం అది కూడా. సో ఇక్కడైతే ఆవాలు యాడ్ చేశానండి, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఇవి టొమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, అవి మనం మళ్ళీ వేసేసాము, యాడ్ చేసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకున్నామండి. ఎక్కువ మన స్టీమింగ్ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఫాలో అవుతుందండి. సో ఈ లోపల ఈ పప్పుని ఎంపుకుందామండి. ఇందులో ఏమీ వేయలేదండి, పప్పు ఆకుకూర మాత్రమే వేస్తున్నాను. అలాగే ఇందాక చింతపండును అయితే కాస్త నానబెట్టుకుంటున్నాం కదండి, అది పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని ఎనిపేసుకున్నాము. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందామండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు లేటర్గా అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు కాస్త పచ్చిగా దంచుకున్న తెల్లగడ్డలు వేసుకున్నామండి. ఇది పప్పు అయితే ఆల్మోస్ట్ కుక్కర్లో చేసింది కాబట్టి మెదిగిపోయి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోవడానికి కడిగి పక్కన పెట్టుకున్నానండి, అది వేసేస్తున్నాను. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో పెట్టేసుకున్నాం కదండి, అది పక్కన పెట్టుకున్నా. ఈ లోపల పసుపు యాడ్ చేసామండి. యాక్చువల్గా అయితే కొంతమంది పచ్చిమిరకాయలతో చేస్తారు, అది వేరే స్టైల్ అండి. ఇది ఇంకొక స్టైల్. ఇందులోనే కారం యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎంతైతే కావాల్సి ఉంటుందో అంత వేసుకుంటున్నామండి. అంటే కొంతమంది క్వాంటిటీ పరంగా చెప్పచ్చు కదా అంటారు. మీ టేస్ట్ పరంగా మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో ఈ మిక్స్చర్ని అయితే నేను అందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యాడ్ చేసిన వెంటనే మళ్ళీ మనము మిక్స్ చేసుకుంటామండి. సో ఇలాగే వదిలేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి, అంటే తీయపప్పు అంటారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు కాస్త చింతపండు రసం యాడ్ చేసుకుందామంటే యాజ్ యూజువల్ హోటల్ స్టైల్లో ఉండే ఆకుకూర పప్పు రెడీ అయిపోయినట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.